అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని, ద కంప్లీట్ ఎస్క్యూఎల్ సిరీస్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అ బిగ్ షౌట్ అవుట్ టు ఆడియన్స్ స్కూల్, ద స్పాన్సర్స్ ఆఫ్ దిస్ సిరీస్. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. మీకు కనుక డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ చెక్అవుట్ దేర్ కోర్సెస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ బ్రాండ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా సిరీస్ ఎండ్లో వాళ్ళ టీంతోనే బ్లంట్గా అడుగుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెక్షన్ 2లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి సెక్షన్ 1 రీక్యాప్ తీసుకుందాం మళ్ళీ. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటి, ఆ తర్వాత డీబీస్ అంటే ఏంటి, ఎందుకు కావాలి, ఆ తర్వాత ఆ డీబీస్తో ఏ విధంగా మాట్లాడతాం, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఆ తర్వాత డీబీఎంఎస్ అంటే ఏంటి, అండ్ దాన్ని ఐదర్ ఆన్ ప్రెమ్ కానీ క్లౌడ్ కానీ ఎందుకని హోస్ట్ చేస్తామని చెప్పి, ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ వాట్ ఆర్ డిఫరెంట్ అదర్ టైప్స్ ఆఫ్ డీబీస్. మనకు తెలిసిందేమో ఆ టేబుల్స్ వైజ్ రోస్ కాలమ్స్. అది కాకుండా కూడా డేటాని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ నో ఎస్క్యూఎల్, అది చూసాం. వాటికి ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ తర్వాత వీ ట్రై టు అండర్స్టాండ్ అ స్ట్రక్చర్ ఆఫ్ హౌ అ సర్వర్ టు రో కాలమ్ లుక్స్ లైక్. సర్వర్, డీబీస్, ఆ తర్వాత టేబుల్స్, దాంట్లో ఫీల్డ్స్ అండ్ దెన్ రికార్డ్స్, ఆల్ ఆఫ్ దాట్, రైట్. ఆ తర్వాత వీ ట్రై టు అండర్స్టాండ్ డిడిఎల్, డిక్యూఎల్, డిఎంఎల్. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ వాచ్ దాట్, బికాజ్ మీకు ఆ ఫ్లోలో ఉంటేనే బాగా అర్థమవుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ క్వశ్చన్ అబౌట్ డిసిఎల్, ద కంట్రోల్ క్వెరీస్, విల్ డిస్కస్ అబౌట్ దాట్ యాజ్ వెల్. ఈ పెయిడ్ కోర్స్గా ప్లాన్ చేసిన సిరీస్ని ఫ్రీగా చేస్తున్నానంటే ఐ విల్ ట్రై టు మేక్ షూర్ దాట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రెషర్కి కావాల్సినంత కవర్ చేసే తీరుతాను. ఓకే, నౌ ద పాయింట్ ఈస్, మీరు చేయవలసింది ఏంటి? జస్ట్ హిట్ దాట్ లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ మాత్రం సపోర్ట్ మీరు చేస్తే ఇట్లాంటి కోర్సెస్ చేసేందుకు మోటివేషన్ వస్తుంది గైస్. అంటే మీరు అనుకోవచ్చు, అన్న పెయిడ్ ఎందుకు, ఫ్రీ ఎందుకు? ఎడ్యుకేషన్లో ఈ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకు పెయిడ్ కోర్సులు, ఎందుకు ఫ్రీ కోర్సులు అని చెప్పి, రైట్? బట్ ద పాయింట్ ఈజ్ మోటివేషన్ కావాలి గైస్. ఐదర్ మోటివేషన్ కావాలి లేదా మనీ కావాలి. వన్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి దేర్. అంతే తప్ప ఎవరు కూడా లైక్ యూ గెట్ ఇట్ కదా. సో అందువల్ల సపోర్ట్ చేయండి మీరు. అంటే ఎలా చేయగలిగితే అలా చేసేయండి అంతే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు పే మీ ఎనీథింగ్, బట్ షేర్ చేయండి, లైక్ చేయండి, దీని గురించి వర్డ్ స్ప్రెడ్ చేయండి, వాట్ ఎవర్. ఓకే, సెక్షన్ 2లో ఇవాళ లెట్స్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ కెరీస్, రైట్? సో మనం లైక్ ప్రీవియస్ క్లాస్లోనే వీడియో ఎండ్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ది ఎస్ఎస్ఎంఎల్, రైట్? సో దాంట్లో మనం క్వెరీని ఎగ్జిక్యూట్ చేసాం కదా. ఐ మీన్ రిమూవ్ దట్ టేబుల్, దట్ డీబీ, బట్ వీల్ డూ ఇట్ అగైన్ బై అండర్స్టాండింగ్ వాట్ ఈస్ అ డేటాబేస్ అండ్ టేబుల్స్ ఇన్ అ స్ట్రక్చర్, రైట్? సో డేటాబేస్ అంటే ఏంటి, రైట్? సో లాస్ట్ వీడియోలో చెప్పిందే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇమాజిన్ అ డేటాబేస్, హౌ డూ యూ ఇమాజిన్ ఇట్, రైట్? మనం చెప్పాను ఇట్స్ అ కంటైనర్ అని చెప్పి. అంటే చెప్పుకోవడానికి బాగుంది, వినడానికి బాగుంది, బట్ నేను ఒక కంటైనర్ని ఏ విధంగా ఇమాజిన్ చేసుకోను? దాట్స్ అ క్వశ్చన్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఇమాజిన్ అ డేటాబేస్, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ ఫోల్డర్. మనకి యూనో స్టోరేజ్లో, మన ల్యాప్టాప్లో కానీ ఫోన్స్లో కానీ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం, రైట్? ఆ ఫోల్డర్స్లో మనకి ఫైల్స్ ఉంటాయి, రైట్? సో ఈ ఫోల్డర్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ యువర్ డీబీ. డస్ ఇట్ మేక్ సెన్స్? ఎందుకంటే ఫోల్డర్లోనే మనకి ఫైల్స్ ఉంటాయి కదా. అదేవిధంగా దీస్ ఫైల్స్ కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ టేబుల్స్. ఎలాగైతే ఫోల్డర్లో ఫైల్స్ ఉంటాయో అదేవిధంగా డీబీలో టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో ఫోల్డర్ టు డీబీ, ఫైల్స్ టు టేబుల్స్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ అగైన్ ట్రై టు ఎగ్జిక్యూట్ దట్ కమాండ్. కమాండ్ మీకు ఆల్రెడీ చెప్పిందేమన్నా, డెట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డ్ ఐ విల్ రైట్ ఇట్ అగైన్. ఇట్స్ క్రియేట్ స్పేస్ డేటా బేస్ స్పేస్ వాట్ ఎవర్ డేటాబేస్ నేమ్, రైట్? ద డేటాబేస్ నేమ్. ఓకే, దిస్ ఈస్ ది సింటాక్స్. నౌ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, లక్కీలీ ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ స్ట్రాంగ్లీ టైప్డ్. అంటే కేస్ సెన్సిటివ్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సి లాంగ్వేజ్, రైట్? సి లాంగ్వేజ్లో నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టాను, అండ్ దెన్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను. 1 ఈజ్ కరెక్ట్ బట్ 2 ఈజ్ రాంగ్. ఎందుకు? బికాస్ ఈ ఐ ఏదైతే ఉందో, యాజ్ పర్ సింటాక్స్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ లోవర్ కేస్, స్మాల్ కేస్. బట్ ఇక్కడ నేను అప్పర్ కేస్, రైట్, బిగ్ కేస్ పెట్టాను. కాబట్టి ఇట్ ఈజ్
issue when it comes to strictly typed or case sensitive languages, right? But given that SQL is not case sensitive, ఇదే సేమ్ మీరు క్రియేట్ డేటాబేస్ అండ్ దెన్ సమ్ నేమ్ సెమీకోలన్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇట్ విల్ స్టిల్ బి ద సేమ్. డస్ దట్ మేక్ సెన్స్? బట్ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్ దట్ యూ యాడ్ దీస్ సెమీకోలన్స్. అండ్ నేను మోస్ట్లీ చేసేది ఏంటంటే ఐదర్ అన్ని క్యాప్స్లో రాస్తాను ఆర్ అన్ని స్మాల్స్లో రాస్తాను. దాట్ యూజువలీ మేక్స్ థింగ్స్ ఈజీ. అంటే యూజువలీ నేను ఐదర్ ఈ విధంగా క్రియేట్ డేటాబేస్, రైట్, దాని పేరు రాస్తాను ఆల్ క్యాప్స్లో, అన్ని క్యాప్స్తో ఉంటాయి, ఆర్ అన్ని స్మాల్లో పెడతాను. దట్స్ ద కన్వెన్షన్ దట్ ఐ యూస్, బట్ ఇట్స్ అప్ టు యూ. ఓకే, స్ట్రిక్ట్లీ రూల్స్ ఏమీ లేవు ఆన్ హౌ యూ షుడ్ డూ దాట్. సో లెట్స్ గో అహెడ్. లెట్ మీ క్రియేట్ అ న్యూ క్వెరీ. అండ్ ఇందులో ఐ థింక్ ద సైజ్ ఈస్ విజిబుల్. లాస్ట్ వీడియోలో కంప్లైంట్స్ ఏమి రాలేదు. సో ఐల్ కీప్ ద సేమ్ 200 హియర్. అండ్ ఇక్కడ ఐల్ యూస్ ఆల్ స్మాల్స్, క్రియేట్ database, and let's create a database for example school, right? So school db అని చెప్పి సెమీకోలన్ పెట్టకపోయినా ఎర్రర్స్ ఏమి రావు, బట్ ఐల్ యాడ్. ఓకే, అండ్ దెన్ just click on this execute. Shortcut is alt plus x. Okay, command completed successfully. Just refresh this. Wait, what has happened? సక్సెస్ఫుల్ అని వచ్చింది, బట్ ఇక్కడ డేటాబేస్ క్రియేట్ అవ్వలేదు. యా, అయిపోయింది. ఓకే, సో యూజువల్లీ జస్ట్ రిఫ్రెష్ దిస్ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ దెన్ ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఈ విధంగా మనం డేటాబేస్ని క్రియేట్ చేసాం. ఇందులో విల్ హ్యావ్ టేబుల్స్, వ్యూస్, ఆల్ దిస్ ఈస్ సంథింగ్ విల్ డిస్కస్. అగైన్ వ్యూస్ కూడా డిస్కస్ చేస్తాము. ఓకే, కొంతమంది వ్యూస్ ఇండెక్సెస్ చెప్పకపోవచ్చు, బట్ విల్ ట్రై టు కవర్ దట్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 8-part సిరీస్. ఓకే, నౌ ప్రస్తుతానికి వ్యూస్ అంటే ఏంటి, డయాగ్రామ్స్ ఏంటి, డోంట్ థింక్ అబౌట్ దట్. వి జస్ట్ నో అబౌట్ డేటాబేస్. ఇట్స్ లైక్ అ ఫోల్డర్. ఓకే, బాగానే ఉంది. సో ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ తర్వాత దాంట్లో ఏం చేస్తాం, యూజువల్లీ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ యూ అనదర్ ఎనాలజీ, రైట్, థింక్ ఆఫ్ ద డేటాబేస్ యాజ్ ఎక్సెల్ ఫైల్, రైట్? ఆ ఎక్సెల్ ఫైల్లో లైక్ మీరు ఎక్సెల్ ఓపెన్ చేశారు ఎప్పుడైనా? సో ఆ ఎక్సెల్లో వీ హ్యావ్ మల్టిపుల్ లైక్ షీట్స్, రైట్? సో ఈచ్ షీట్లో వీల్ హ్యావ్ ద టేబుల్ ఫార్మాట్. ఓపెన్ చేశారు ఎప్పుడైనా? చూసారా? రైట్? సో వీ హ్యావ్ మల్టిపుల్ షీట్స్. ప్రతి షీట్లో టేబుల్స్ ఉంటాయి. సో డేటాబేస్ ఈజ్ లైక్ ఎక్సెల్ ఫైల్, ఈ కంప్లీట్ ఎక్సెల్ ఫైల్, రైట్? దాంట్లో ఈచ్ షీట్ ఈజ్ లైక్ అ టేబుల్. ఎందుకంటే ఐ మీన్ దట్స్ వాట్ ఇట్ విజువల్ రిప్రజెంట్స్ ఆల్సో, రైట్, ఇన్ ఎక్సెల్. దాంట్లో వీ హ్యావ్ ఏబిసిడి అలా రోస్ ఉంటాయి, ఐ మీన్ కాలమ్స్ ఉంటాయి. 1 2 3 4 రోస్ ఉంటాయి, రైట్? సో సిమిలర్లీ డీబీ ఈజ్ లైక్ ఎక్సెల్ ఫైల్, అండ్ దానిలోని ఏవైతే షీట్స్ ఉంటాయో ఇండివిజువల్ షీట్స్, దే ఆర్ లైక్ టేబుల్స్. అన్న ఇన్ని ఎందుకు చెప్తున్నాం అంటే, సి ఈ పైన ఈ ఎనాలజీ కానీ ఆర్ ఇది కానీ చెప్తుంది ఎందుకు అంటే జస్ట్ టు మేక్ షూర్ దట్ మీకు సెట్ అయిపోవాలి. ఇంకా లైక్ డేబీ అంటే ఏంటి అని డౌట్ రాకూడదు మీకు. ఓకే, అండ్ గైస్, యాజ్ యూజువల్ ఐ నో, అంటే నేను కూడా అలా చేసేవాడిని. మీలో మెజారిటీ ఈ వీడియోని పడుకుని మంచం మీద చూస్తారు. ఒక చేతిలో ఫోన్ ఉంటుంది, ఒక చెయ్యి ఎక్కడ ఉంటుంది. బట్ ఇఫ్ పాసిబుల్ కూర్చోండి అండ్ డెఫినెట్లీ టేక్ నోట్స్, రైట్? వీడియో అంటే ఈ 8 పార్ట్స్ అయిపోయాక ఈ 8 ఏవైతే షీట్స్ ఉన్నాయో రాసినవి హ్యాండ్ రిటన్, అవి ఇస్తాను మీకు నేను, రైట్? బట్ మీ చేత్తో మీరు రాసుకున్నప్పుడు ఆ మసల్ మెమరీ వల్ల యూ విల్ రిమెంబర్ పాయింట్స్ బెటర్. ఓకే, సో రాసుకోండి. గ్రేట్. సో నౌ దట్ వీ అండర్స్టాండ్ టేబుల్స్ వెల్, రైట్, టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు చూద్దాం. ఓకే, సో టేబుల్ ఈజ్ జస్ట్ వాట్, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, రైట్? ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసేది ఏంటి? రోసా, కాలమ్సా? పాజ్ చేయండి,
అండ్ కమెంట్ చేయండి. చెక్ యూర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసేది రోసా కాలమ్సా? ఇట్స్ యాక్చువల్లీ కాలమ్స్, రైట్? లెట్స్ ఏ ఈ విధంగా ఒక టేబుల్ క్రియేట్ చేశారు. సీరియల్ నంబర్, నేమ్ అండ్ మార్క్స్ ఆర్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? నౌ ఈ టేబుల్కి స్ట్రక్చర్ వచ్చేసింది. ఆ తర్వాత మీరు ఇన్సర్ట్ చేసే రోస్ అన్నీ కూడా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ క్రియేట్ చేసే డిఫరెంట్ రికార్డ్స్ అంతే. అవునా కదా? కాబట్టి ఒక టేబుల్కి స్ట్రక్చర్ని ఇచ్చేది కాలమ్స్. ఆ కాలమ్స్తో క్రియేట్ చేసిన స్ట్రక్చర్లో మనం డిఫరెంట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. దోస్ ఆర్ రోస్, రైట్? అది ఆల్రెడీ టోల్డ్ యూ. అందుకే రోస్ని రికార్డ్స్ అంటారు ఎస్క్యూఎల్లో, అండ్ కాలమ్స్ని ఫీల్డ్స్ అంటారు. బికాజ్ ఆ ఫీల్డ్స్ని బేస్ చేసుకుని మీరు ఈ రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. మేక్ సెన్స్? సో యాక్చువల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయకముందు, రైట్, ఎలాగైతే యాక్చువల్ టేబుల్స్ని ఇన్సర్ట్ చేయక ముందే మనం డీబీ క్రియేట్ చేసామో, బీడీ కాదు, డీబీ డీబీ క్రియేట్ చేసామో, అదేవిధంగానే యాక్చువల్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయకముందు మనం టేబుల్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి కదా. అప్పుడే కదా ఏ స్ట్రక్చర్లో దాంట్లో డేటాని ఆ రికార్డ్స్ని ఫిల్ చేయాలో అర్థమవుతుంది. కాబట్టి వీ డూ దాట్ బై యాక్చువల్లీ డిఫైన్ ద స్కీమా. అందుకే పార్ట్ వన్లో మీకు గుర్తుంటే ఒక చోట నేను మీకు స్కీమా అనే పదం చెప్పాను, బ్లూ ప్రింట్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో మీరు ఈ స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్ని యూజింగ్ కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ని ఫస్ట్ డిఫైన్ చేసి తర్వాత ఆ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మిగతా రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తారు. అర్థమైందా? పక్కా? ఓకే. Now let's see how you can create a table. So to create a table, syntax is again simple, right? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టేబుల్ని ఏ డీబీలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఫైల్ని ఏ ఫోల్డర్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ షీట్ని ఏ ఎక్సెల్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. మేక్ సెన్స్? దాన్ని చెప్తారు. సో దానికోసం మీరు యూస్ అని చెప్పి ఆ డీబీ పేరు రాస్తారు, ఆ డీబీ పేరు రాస్తారు. ఓకే, మన కేసులో ఏమవుతుంది? ఇట్ విల్ బి యూస్ స్కూల్ డీబీ. మేక్ సెన్స్? ఆ తర్వాత ద కమాండ్ గోస్ లైక్ క్రియేట్, స్పెల్లింగ్ తప్పు, CREAT, క్రియేట్, అండ్ దెన్ టేబుల్ అనే కీవర్డ్. ఎలాగైతే ఇందాక క్రియేట్ డేటాబేస్ అని చెప్పారో అలా క్రియేట్ టేబుల్. ఆ టేబుల్ పేరు, టేబుల్కి పేరు పెడతారు. అండ్ దెన్ యూ విల్ ఓపెన్ రౌండ్ బ్రాకెట్, క్లోజ్ రౌండ్ బ్రాకెట్, ఇక్కడ సెమికోలన్ పెట్టేస్తారు. అండ్ ఇక్కడ మీరు స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తారు. అంటే ఆ కాలం పేర్లని అండ్ ఆ కాలం యొక్క టైప్లని, కాలం నేమ్స్ అండ్ ఆ ఫీల్డ్స్ ఆర్ కాలం యొక్క టైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ డిఫైన్ చేస్తారు. అర్థం కాలేదు కదా? షుడ్ వి సీ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్? లెట్స్ డూ దట్. సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ పార్ట్. ఐ జస్ట్ సే యూస్, రైట్? మనకు కావాల్సింది ఏంటి? స్కూల్ డీబీ. ఓకే, స్కూల్ డీబీ యూజ్ అంటే ఎర్రర్ వస్తుంది ఎందుకు? కుడ్ నాట్ ఫైండ్ లొకేట్ ఎంట్రీ స్కూల్ డీబీ. సిస్టమ్ డేటాబేసెస్లో ఎందుకు చెక్ చేస్తున్నాడు? లెట్స్ డూ వన్ థింగ్, దీనిలో ఉంచేసి దెన్ లెట్స్ ఏ యూజ్ స్కూల్ డీబీ. ఓకే, అండ్ దెన్ క్రియేట్. ఎర్రర్ చూపిస్తుంది బట్ లెట్స్ సి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వస్తలే చూద్దాం. క్రియేట్ వస్తే విల్ ఫిక్స్ ఇట్, నో వరీస్. క్రియేట్ టేబుల్. సో టేబుల్ పేరేం పెడదాం? ఒక టేబుల్ ఉంది విచ్ హ్యాస్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఐ నేమ్ ఇట్ యాజ్ స్టూడెంట్స్, ఓపెన్ రౌండ్, క్లోజ్ రౌండ్, అండ్ ఇక్కడ సెమీకోలన్ పెట్టేస్తారు. నా దాంట్లో ఆ కాలం పేర్లు చెప్తారు. లెట్స్ సే ద ఫస్ట్ కాలం నేమ్ ఈజ్ స్టూడెంట్ ఐడి, రైట్?
Let's say the second name is, like the second column name is ఆ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్. లెట్స్ సే ద థర్డ్ కాలమ్ నేమ్ is లాస్ట్ నేమ్. లెట్స్ సే అనదర్ కాలమ్ నేమ్ is ఏజ్ అండ్ జెండర్. సో ఇక్కడ మనం పేర్లు ఇచ్చాం, రైట్? బట్ పేర్లతో పాటు దాని యొక్క టైప్ కూడా ఇవ్వాలి. సో ఐడి ఏ టైప్ అవుతుంది? వాట్ టైప్ వుడ్ ఐడి బి? యూజువలీ జస్ట్ ఇక్కడ కాదు, థింక్ ఆఫ్ ఇట్ ఇన్ అ నార్మల్ కేస్. హౌ డస్ ఐడీస్ ఎలా ఉంటాయి? 1 2 3 ఉంటాయి కదా. సో దే ఆర్ ఇంటీజర్స్. సో ఇంట్ అని చెప్పి పెడతారు. ఓకే. అండ్ దెన్ ఫస్ట్ నేమ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నేమ్ ఈజ్ యూజువల్లీ అ స్ట్రింగ్, అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటుంది. అవునా? సెంటెన్స్లా ఉంటుంది. సో యూ విల్ నేమ్ ఇట్ యాజ్ varchar. ఓకే. varchar అంటే ఐ విల్ టాక్ అబౌట్ varchar అండ్ care. సో varchar విల్ బి లెట్స్ సే 50 క్యారెక్టర్స్ మ్యాక్సిమం ఉండొచ్చు అంటున్నాం. లాస్ట్ నేమ్ కూడా మ్యాక్సిమం 50 క్యారెట్స్ కాదు, క్యారెక్టర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాం. ఏజ్ షుడ్ అగైన్ బి అ నంబర్ అండ్ జెండర్ కెన్ జస్ట్ బి అ సింగిల్ క్యారెక్టర్. ఓకే. సింగిల్ క్యారెక్టర్ 1, విల్ సే ఇట్ యాజ్ M or F, ఆ విధంగా. ఓకే. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ అ స్టూడెంట్స్ టేబుల్. ఈస్ దట్ ఇనఫ్? I mean, if you want, you can create it directly like this, but there is a other option. And there is other like parameter that we add usually. First of all, I'll talk about what is this varchar and care, and then I'll talk about what else you can add it here. Okay. So, firstly, స్ట్రింగ్స్ ఉంటాయి కదా మనకి, సెంటెన్సెస్. దాంట్లో 3 మెయిన్ టైప్స్లో మీరు టైప్ని డిఫైన్ చేయొచ్చు. ఒకటేమో క్యార్, ఒకటేమో varchar, ఒకటేమో nvarchar. ఓకే. క్యార్ అని చెప్పి బ్రాకెట్లో మీరు లెట్స్ సే ఎన్ పెట్టారు. వాట్ డస్ ఇట్ మీన్? ఎన్ క్యారెక్టర్కి సంబంధించిన స్పేస్ని మీరు అలొకేట్ చేసి, లెట్స్ సే అంటే ఇప్పుడు నేను క్యార్ 2 పెట్టాను. మెమరీలో 2 క్యారెక్టర్స్కి పట్టే స్పేస్ అలొకేట్ అయిపోద్ది ముందే. అదే varchar ఫర్ ఎగ్జాంపుల్ varchar 50 పెట్టాను. సో 50 క్యారెక్టర్కి సంబంధించిన స్పేస్ ముందే అలొకేట్ అయిపోదు. మీరు దాంట్లో ఎంతైతే ఇన్సర్ట్ చేస్తారో అంతే అలొకేట్ అవుద్ది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సో లెట్స్ సే దెర్ ఇస్ అ క్యార్ టైప్లో ఒక కాలం ఉంది, రైట్? ఆ కాలంలో లెట్స్ ద వాల్యూ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ వంశీ. వంశీ ఎన్ని క్యారెక్టర్స్? 1 2 3 4 5. బట్ మీరు డిఫైన్ చేసినప్పుడు క్యార్ 50 ఇచ్చారు. సో వంశీ అని ఇన్సర్ట్ చేసిన వాల్యూ 5 క్యారెక్టర్సే అయినప్పటికీ స్టోరేజ్లో 50 క్యారెక్టర్స్కి సరిపడే స్టోరేజ్ ఆల్రెడీ మనం అలొకేట్ చేస్తాం. సో ఈ కేసులో ఏమవుద్ది? స్పేస్ వేస్ట్ అవుద్ది. అదే ఇక్కడ మీరు varchar 50 పెట్టుంటే 50 ఈస్ ద మ్యాక్సిమం. ఇక్కడ 5 ఉంటే 5 మనకి యాక్చువల్లీ స్టోరేజ్ అనేది అలొకేట్ అవుతుంది. అర్థమైందా? వాట్ ఈస్ nvarchar దెన్? nvarchar ఏంటి అంటే, ఇప్పుడు క్యార్ అండ్ varcharలో మనం ASCII వాల్యూస్ని స్టోర్ చేస్తాం, బట్ nvarcharలో యూనికోడ్ని స్టోర్ చేస్తాం. ASCIIలో వీ యాక్చువల్లీ హ్యావ్ లిమిటెడ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు లెట్ మీ షో యూ ద ఆల్ ASCII వాల్యూస్, రైట్? సో దిస్ ఈస్ ద ASCII టేబుల్. మేక్ సెన్స్? బట్ ఈ ASCII టేబుల్లో డూ వీ హ్యావ్ తెలుగు క్యారెక్టర్స్? హిందీ ఉందా? దేవనాగరి స్క్రిప్ట్ ఉందా? లేదు. సో ఆల్ దట్ కమ్ అండర్ యూనికోడ్. సో మీరు యూనికోడ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటే మనం వాడేది nvarchar, ASCII అనుకుంటే క్యార్ అండ్ varchar. మీకు ఒక డౌట్ రావచ్చు, రావాలి కూడా. ఏంటంటే, అన్న మనకి ప్రతిసారి కూడా క్యార్ కంటే varchar బెటర్ కదా, మరి ఐ మీన్ వై డు వి నీడ్ క్యార్? అంతే కదా. ఎప్పుడు కూడా ఇఫ్ లైక్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ బట్టి ఆటోమేటిక్గా స్పేస్ తీసుకుంటే అదే బెటర్ కదా. బట్ ద పాయింట్ ఈజ్, లెట్స్ సే మీకు సైజ్ ముందే తెలిస్తే ఫిక్స్డ్గా,
క్యారే బెటర్. ఎందుకంటారా? వేర్ క్యార్లో తీసుకునే స్టోరేజ్ జస్ట్ 5 ఇంటూ ఈచ్ క్యారెక్టర్ స్టోరేజ్ కాదు. ఇట్ విల్ బి ప్లస్ సమ్ స్టోరేజ్ టు స్టోర్ ది లెంత్ అనమాట. అంటే అगर క్యార్ అనుకోండి, క్యార్ యొక్క లెంత్ దాంట్లో ఇచ్చిన వాల్యూ బట్టే ఫిక్స్ అయిపోయింది. కాబట్టి జస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే మీరు ఇక్కడ డిఫైన్ చేశారో అంత మెమరీ యూజ్ అవుద్ది. బట్ వేర్ క్యార్లో ఇట్స్ లైక్ 50 దాకా వెళ్ళొచ్చు. బట్ దాంట్లో మీరు ఎంత ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఎంతైతే పెట్టారో దానికి స్టోరేజు ప్లస్ ఎంతైతే పెట్టారో దాని సైజ్ ఎంత, దాని యొక్క కొంచెం స్పేస్. సో ఆ ఎక్స్ట్రా స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇఫ్ యూ యూజ్ క్యార్ అండ్ ఇఫ్ యూ నో ద సైజ్ ఆల్రెడీ ఫస్ట్ ఓన్లీ. సో ఇక్కడ అందుకే జెండర్కి మనకు తెలుసు, ఐదర్ ఎం ఆర్ ఎఫ్ పెట్టినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ బి 1. ఆల్వేస్ 1 ఉన్నప్పుడు 50 లోపల ఏదైనా అవ్వచ్చు అని చెప్పడం వేస్ట్ కదా. అప్పుడు మళ్ళీ దానికి ప్రతిదానికి ఓకే దీని సైజ్ 1 అని చెప్పి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి, దానికి మెమరీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇఫ్ యూ నో ద ఎగ్జాక్ట్ సైజ్ ఇట్స్ క్యార్, క్యార్ ఇస్ బెటర్, లేకపోతే వేర్ క్యార్. ఓకేనా? నా దీంట్లో అలాంగ్ విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ స్టోర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ యాక్చువల్లీ యాడ్ అడిషనల్ వ్యాలిడేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అంటే ఏంటన్నా, ఇప్పుడు లైక్ ఏ టేబుల్లో అయినా దీన్ని యాక్చువల్లీ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే డిబిఎంఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో నేర్చుకుంటారు. బట్ ఆ పాయింట్ ఏంటంటే సి ఏ టేబుల్లో అయినా ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అంటే ఏంటి? ప్రైమరీ కీ ఈజ్ జస్ట్ అ కాలమ్, రైట్? ఇట్స్ జస్ట్ అ కాలమ్ విచ్ యాక్చువల్లీ ఈజ్ యూనిక్ ఫర్ ఆల్ రోస్. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఇన్ ఆర్ కేస్ ఈజ్ యాక్చువల్లీ యూనిక్ ఐడి, రైట్? ఇప్పుడు స్టూడెంట్ ఐడి అంటే రోల్ నెంబర్ లాంటిది, రైట్? రోల్ నెంబర్ 1 ఇద్దరికి ఉండదు కదా, అవునా కదా? రోల్ నెంబర్ 4 ఒక 10 మందికి ఉండదు కదా. ఈచ్ రోల్ నెంబర్ ఆర్ ఈచ్ స్టూడెంట్ ఐడి విల్ బి అసైన్ టు ఓన్లీ 1 స్టూడెంట్. కాబట్టి లైక్ దిస్ కాలమ్ యాక్చువల్లీ హ్యాస్ యూనిక్ వాల్యూస్ ఫర్ ఆల్ రోస్, రైట్? సో ప్రైమరీ కీ విల్ ఇన్ దట్ కేస్ బి దిస్ కాలమ్. కొన్ని కేసెస్లో సింగిల్ కాలంలో అన్ని యూనిక్ ఉండే పాసిబిలిటీ ఉండదు. ఇన్ దట్ కేస్ యూ కెన్ హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ ఆల్సో యాజ్ వాట్? యా, ప్రైమరీ కీ. బట్ ఇన్ ఆర్ కేస్ దిస్ ఈజ్ డైరెక్ట్లీ ద ప్రైమరీ కీ. సో ఆ విషయాన్ని మనం మన డిబిఎంఎస్కి చెప్పడానికి, అగైన్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వీఆర్ క్రియేటింగ్ డిబీస్ అండ్ టేబుల్స్, బట్ ఈ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ సెక్షన్ డిబిఎంఎస్ కావాలి కదా. దానికి మనం చెప్తున్నాం ఏమని? ఎస్, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు దయచేసి ప్రతిసారి కూడా ఈ స్టూడెంట్ ఐడి అనే కాలంలో వాల్యూ యూనిక్గా ఉండేలా చూసుకో అని చెప్తున్నాం. దానికోసం వి యాడ్ ప్రైమరీ కీ హియర్. ప్రైమరీ కీ అనే ఒక ఆ పదాన్ని యాడ్ చేస్తాం, రైట్? దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్, ఒక స్టూడెంట్ టేబుల్లో డూ యూ వాంట్ రికార్డ్స్ ఆర్ రోస్ వేర్ ఫస్ట్ నేమ్ ఈజ్ నల్? అంటే ఎంటీ, అంటే లెట్స్ సే దట్స్ అ ఫామ్, రైట్? ఒక ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ని ఫిల్ చేసిన దాన్ని బట్టి మీరు టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ అ స్టూడెంట్ లీవ్స్ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ఇన్ ద ఫామ్ యాజ్ ఎంటీ? ఓకేనా? కాదు కదా. కాబట్టి అది అగైన్ మన డిబిఎంఎస్ చెప్పడానికి వీ కెన్ సే ఫస్ట్ నేమ్ షుడ్ బి నాన్ నల్. అర్థమైందా? సారీ, నాట్ నాన్ నల్, నాట్ నల్. ఓకే, ఫస్ట్ నేమ్ నల్ అయ్యే ఛాన్స్ ఇవ్వకు అని చెప్పడానికి మనం నాట్ నల్ ఇస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్, రైట్? సర్నేమ్ కూడా ఎంటీ ఉంటుంది ఎవరికైనా, కాబట్టి జస్ట్ యాడ్ నాట్ నల్ హియర్ ఆల్సో, రైట్? అలాంగ్ విత్ దిస్ యూ కెన్ యాక్చువల్లీ యాడ్ సమ్ కన్స్ట్రెయింట్స్ అండ్ వ్యాలిడేషన్స్ అనమాట, రైట్? వాట్ ఈస్ దట్ కన్స్ట్రెయింట్ ఆర్ వ్యాలిడేషన్? లెట్స్ సే నేను ఏజ్ అంటే స్కూల్లో రావాలి అంటే నర్సరీలో అట్లీస్ట్ 3 ఏళ్ళు ఉండాలి కదా. 3 ఏళ్ళ కంటే ముందు వాళ్ళకి ప్రీ స్కూలు, ప్రీ నర్సరీ ఉంటాయి. బట్ నర్సరీలో స్కూల్లోకి రావాలంటే
ఇట్ హ్యాస్ టు బి మినిమం 3 years. సో రికార్డ్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 or above ఉంటేనే ఇన్సర్ట్ చేయనివ్వి అని చెప్పాలనుకుంటే యూ కెన్ యాడ్ అ చెక్ హియర్, రైట్? సో ఇక్కడ ఇట్స్ జస్ట్ నల్ చెక్, ఇక్కడ ఇట్స్ జస్ట్ యూనిక్ చెక్. బట్ వాల్యూస్ని చెక్ చేయాలనుకుంటే ఈ చెక్ అనే కీవర్డ్ రాసి మీరు కండిషన్ రాస్తారు. ఆ కండిషన్ ఏంటి? ఈ ఏజ్ అనే ఫీల్డ్ వాల్యూ 3 కంటే ఎక్కువ ఉండేలా చూసుకో అని చెప్తున్నాం. మేక్ సెన్స్? ఓకే. సో స్టూడెంట్ ఐడి వచ్చేసింది మనకి. ఫస్ట్ నేమ్లో వీ యాడెడ్ కండిషన్ నల్ ఉండకూడదని చెప్పి, ఎంటీ ఉండకూడదని చెప్పి, లాస్ట్లో చెప్పేసాం, ఏజ్లో చెప్పేసాం. జెండర్లో అగైన్ ఇట్స్ అప్ టు అస్. ఐదర్ ఈ విధంగా ఉంచేయచ్చు, లెట్ దెమ్ యాడ్ ఎనీథింగ్. బట్ లెట్స్ సే మనం ఏమంటున్నాం, ఐదర్ ఎం ఉండాలి ఆర్ ఎఫ్ ఉండాలి అంటున్నాం. బట్ ఒకళ్ళు వచ్చి ఏ అని యాడ్ చేస్తే షుడ్ వి యాక్సెప్ట్ ఇట్? మన ఇష్టం అది. లైక్ డూ యూ వాంట్ ఇట్? ఐ డోంట్ వాంట్. కాబట్టి ఏం చేయొచ్చు ఇక్కడ? ఈజ్ ఇట్ అ కండిషన్ ఆఫ్ నల్ చెక్ ఆర్ ఈజ్ ఇట్ అ కండిషన్ ఆఫ్ యూనిక్ చెక్? నో, ఇట్స్ అ కండిషన్ ఆఫ్ వాల్యూ చెక్ అగైన్. కాబట్టి మీరు చెక్ అని రాస్తారు. ఎక్కడ? జెండర్లో. జెండర్, ఆ జెండర్ అనేది ఇన్ ఐదర్ ఎంఐ ఉండాలి ఆర్ ఎఫ్ఐ ఉండాలి. వాట్ డస్ దిస్ మీన్? ఎం అండ్ ఎఫ్ అనే సెట్ ఆఫ్ దీస్ వాల్యూస్లో నుంచే ఉండాలి అని చెప్పడానికి ఈ ఇన్ అనే కీవర్డ్ వాడతాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్ని మనం క్వెరీస్ చేస్తానికి ఒక చాలాసార్లు వాడతాం, విచ్ విల్ సి. బట్ యా, ఈ కేసులో ఐ విల్ నాట్ టాక్ మోర్ అబౌట్ ఇన్ కీవర్డ్. ఏం చేస్తామంటే దీంతో ఈ లిస్ట్లో ఉందా లేదో చెప్పడానికి వాడతాం. ఇన్ఫ్యాక్ట్ వీల్ యూస్ ద సేమ్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఈవెన్ వైల్ క్వెరీయింగ్. అంటే లెట్స్ సే నేను ఐ వాంట్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, రైట్, హూ హ్యావ్ ఏజ్ మోర్ దాన్ 5 అలా. సో అక్కడ కండిషన్స్ ఇవే వాడతారు, అక్కడ చెక్ వాడరు. విల్ యూస్ వేర్ క్లాస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ యా, ఈ విధంగా ఇక్కడ చెక్ అని వాడి వైల్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ మీరు ఆ టేబుల్ మీద రూల్స్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. అర్థమైందా? డస్ దట్ మేక్ సెన్స్? ఓకే, లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. లెట్ మీ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, కమాండ్స్. డూ వి సీ ఎర్రర్? కుడ్ నాట్ లొకేట్ ఎంట్రీ ఇన్, ఇదేదో వచ్చింది. బట్ ఇది కూడా వచ్చింది. వాట్ డస్ ఇట్ మీన్? లెట్స్ సీ. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం అండ్ దెన్ డీబీస్ ఓపెన్ చేద్దాం. స్కూల్ డీబీ ఓపెన్ చేద్దాం. టేబుల్స్ వచ్చాయా? టేబుల్స్ 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 వచ్చేసింది స్టూడెంట్స్. దీంట్లో వీ హ్యావ్ కాలమ్స్. నైస్. ఐ డోంట్ నో వాట్ దిస్ ఎర్రర్ ఇస్. వీ కెన్ ఇగ్నోర్ దిస్ బికాస్ ఓకే, ఐ థింక్ ఇది ఇందాకది అనుకుంటా. ఆర్ ప్రాబబ్లీ ఈ ఎర్రర్ మనకి మళ్ళీ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. బట్ క్వెరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో యూ కెన్ ఇగ్నోర్ దాట్. మనం క్రియేట్ చేసిన విధంగానే పీకే అంటే ప్రైమరీకి ఓకే, ఇంట్ నాట్ నల్. ఎందుకు? ప్రైమరీకి యూజువలీ నల్ అవ్వకూడదు, అందుకే మనం యాడ్ చేయకపోయినా నాట్ నల్ వచ్చేసింది. దెన్ వీ హ్యావ్ ఫస్ట్ నేమ్ వేర్ క్యార్ వచ్చింది, నాట్ నల్ వచ్చింది. దెన్ వీ హ్యావ్ లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్. మేక్ సెన్స్? పక్కా? డస్ దాట్ లుక్ గుడ్ టు యూ? అండ్ దెన్ కీస్లో వీ హ్యావ్ 1 ప్రైమరీ కీ. ఓకే, షూర్, ఆసమ్. సో ఈ విధంగా మనం ఏ విధంగా టేబుల్స్ని క్రియేట్ చేస్తామో అది కూడా చూసాం. అండ్ మీకు అది బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎలాగైతే లాస్ట్ వీడియోలో ఒక హుక్ వదిలిపెట్టాను నేను మీకు, అదేవిధంగా ఈ వీడియోలో ఐ లీవ్ అ హుక్ ఫర్ యూ టు యాక్చువల్లీ యాడ్ డేటా ఇన్ టు దిస్ వన్. సో దానికోసం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి టేబుల్ నేమ్ పెట్టి ఆ తర్వాత వాల్యూస్ అని రాసి, ఆల్ స్మాల్స్ పెడతాం, వాల్యూస్ అని రాసి ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. సో రోల్ నెంబర్ 1, ఫస్ట్ నేమ్ వంశీ, లెట్స్ సే లాస్ట్ నేమ్ ఈజ్ భవానీ, ఏజ్, ఏజ్ ఎంత రాద్దాం, 13 ఏళ్ళు. జెండర్ ఈజ్ లెట్స్ సే ఎం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ execute this, select this and execute.
వన్ రో ఎఫెక్టెడ్ అంటే వన్ రో మీద మనం రాసిన కమాండ్ వల్ల ఇంపాక్ట్ వచ్చిందని చెప్తున్నాడు. సో వన్ రో హ్యాస్ బీన్ యాక్చువల్లీ ఇన్సర్టెడ్. జస్ట్ సే select star from students table. I'll talk more about this, don't worry, but this is how you can see it. One, Vamsi Bhavani. Can we increase the size of this? Possible on the okay, I think size increase avutledu, but think you can see this, right? Okay, so మనం ఇన్సర్ట్ చేసింది దీంట్లోకి వచ్చేసింది. ఆసమ్. సో దిస్ వాజ్ జస్ట్ అ హుక్. నెక్స్ట్ వీడియోలో విల్ సీ మోర్ అబౌట్ దిస్. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి ఉంటే డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డేటా సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్ స్కూల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.